కన్ను పోయిన తరువాత కన్ను విలువ తెలిస్తేముంది. కాలు పోయిన తరువాత కాలు విలువ తెలిస్తేముంది. ఆరోగ్యం పోయిన తరువాత ఆరోగ్యం విలువ తెలిస్తే ప్రయోజనం ఉంది. కాబట్టి దీనిని మనసులో పెట్టుకొని ఆత్మీయ కోణంలో మనం ఆలోచన చేయగలిగితే, ప్రాణం ఉన్నప్పుడే ప్రభువును తెలుసుకోవాలి. ప్రాణం ఉన్నప్పుడే ప్రభువును అంగీకరించాలి. ప్రాణం ఉన్నప్పుడే ఈ భూమి మీద ప్రభు కోసం బ్రతకాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలన్నది ఎంత వాస్తవమో, దానికంటే చాలా చాలా ప్రాముఖ్యమైనది ఏమిటంటే, ప్రాణం ఉండగానే ప్రభువును నమ్ముకోవాలి. ప్రాణం ఉండగానే ప్రభు కోసం బ్రతకాలి. ప్రాణం ఉండగానే ఈ భూమి మీద సమయాన్ని ఇచ్చినటువంటి దేవుని కోసం బ్రతకాలి. ఈ సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో మీరు సమయమును పోనీయక సద్వినియోగపరచుకొనమని చెప్పేశాడు.